ఇడ్లీ ప్లేట్లో కేక్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేస్తారు. మరి అంత బాగుంటాయి కేక్స్. ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామా. మరి ఒక మిక్సీ జార్ తీసుకోండి, అందులో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకోండి. నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, మీరు కూడా ఇలానే చేసి ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే ఎక్కువ క్వాంటిటీ తర్వాత చేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, 6 టేబుల్ స్పూన్స్ షుగర్. ఒకవేళ మీరు షుగర్ ఇంకొక స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్. ఇవన్నీ 10 సెకండ్స్, ఖచ్చితంగా 10 సెకండ్స్ గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఫ్లఫీగా రావాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమంని ఒక బౌల్లో వేసేసుకోండి. సో చూస్తున్నారు, ఇలా థిక్నెస్ రావాలన్నమాట. ఆ తర్వాత ఇలా ఒక పిండి బట్ట జల్లెడ ఉంటుంది కదా. సో ఇప్పుడు మాత్రం 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా. ఖచ్చితంగా పిండి జల్లించుకోవాలి, డైరెక్ట్ అయితే అస్సలు వేయకండి, ఎందుకంటే ఉండలుగా ఉంటుంది అందుకని. సో ఖచ్చితంగా జల్లించాలన్నమాట. 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా. సో చూస్తున్నారు కదా, ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్టయితే ఒక ఈనో ప్యాకెట్ వేసేసేయండి. ఇది ఒకే డైరెక్షన్లో కలుపుతూనే ఉండాలి. సో మొత్తం కలిసేలా ఒకే డైరెక్షన్లో కలిపేయండి. సో చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఇదే బ్యాటర్ని ఇంకొక బౌల్లో కొద్దిగా వేసాను. ఎందుకంటే ఇది వచ్చేసి నేను కాఫీ పౌడర్ వేసాను, కొద్దిగా పాలు. సో కాఫీ పౌడర్ కలవడానికి. ఒకవేళ మీకు కాఫీ ఇష్టం లేకుంటే ఇది ఆప్షన్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేనైతే కొంచెం డిఫరెంట్గా చేద్దామని అయితే ఇలా కలుపుతున్నాను. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మైదా పిండి కొద్దిగా చల్లుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. ఈలోపు ప్రీహీట్ చేసుకోండి. ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండి అయితే తీసేసేయండి. మనం కేక్ మిశ్రమం బ్యాటర్ ఉందిగా, అది కొద్దిగా వేసి నెక్స్ట్ వచ్చేసి కాఫీది ఇంకొక దాంట్లో కలిపాం కదా, ఇది కొంచెం డిజైన్ రావడానికి చూడడానికి బాగుంటుంది కదా. ఒకవేళ మీకు కాఫీ ఇష్టం లేకపోతే మీరు డైరీ మిల్క్ మెల్ట్ చేసి అయినా కలుపుకోవచ్చు, చాక్లెట్ పౌడర్ అదైనా వేసుకోవచ్చు. సో ఇలా మన ఇష్టం అండి ఫ్లేవర్స్ అనేది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ ఇది బాగా మీకు నచ్చింది అనుకోండి, మనకు తగ్గట్టు నెక్స్ట్ టైం చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు టూత్పిక్ ఉందనుకోండి, టూత్పిక్తో ఇలా అనండి. సో నా దగ్గర టూత్పిక్ లేదు కాబట్టి నేను చాక్తోనే ఇలా. సో డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చిందని అయితే అనుకోకండి, ఏదో అలా చేశాను బాగుంటుందని చెప్పేసి. టూత్పిక్తో అయితే బాగా వస్తుంది. ఒక ఫ్లవర్ డిజైన్ పిల్లలకు చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి కదా మరి. సో ఏదో ఇగ్నోర్ చేసేయండి. ప్రీహీట్ చేసుకోవాలండి ఒక 10 minutes. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వేసాం కదా, అది ఖచ్చితంగా 10 minutes హీట్ చేసుకోండి. ఎక్కువసేపు అస్సలు పెట్టకండి, ఎందుకంటే ఎక్కువసేపు పెడితే మాడిపోయే ఛాయిస్ ఉంటుంది. సో ఖచ్చితంగా 10 minutesలో బేక్ అయిపోతుంది అనమాట. తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. సో తీయగానే వెంటనే తీసేయకండి, బౌల్లోకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత రిమూవ్ చేసి. సో ఇవి కేక్ ఇడ్లీలు అనమాట. సో డిఫరెంట్గా ఉంటుంది కదా, పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ కింద ఇలా చేసి ఇవ్వండి, చాలా హ్యాపీగా తింటారు. సో చాలా సాఫ్ట్గా ఉంటాయండి. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఫ్లేవర్స్ అనేది అది మన ఇష్టం, మనకు తగ్గట్టు మనం వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేశాను, మీకు నచ్చినట్టు మీరు కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు చేశారనుకోండి, నెక్స్ట్ టైం మీకు తెలిసిపోతుంది ఎలా చేసుకోవాలని. ఇంకొద్దిగా బ్యాటర్ మిగిలిపోయింది, అయితే ఒక స్టీల్ బౌల్ ఉంటుంది కదా, అందులో ట్రై చేశాను. కొద్దిగా ఆయిల్ మైదా పిండి వేసి, ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఇందులో చేద్దాం, స్టీల్ దాంట్లో వస్తుందో రాదో అని చెప్పి ఇలా ట్రై చేశాను. సో సేమ్ ప్రాసెస్, ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ అలాగే కాఫీ బ్యాటర్ ఉంది కదా, అది కూడా వేసేసి దీన్ని కూడా ఒక షేప్ చేద్దామనేది, ఒక డిజైన్ చేద్దామని అయితే అనుకున్నాను. కానీ ఏంటో కొద్దిగా బాగా రాలేదు. సో మనం ముందుగా ప్రీహీట్ చేసుకుంది ఉంది కదా, అందులోనే సేమ్ ఇది కూడా ఒక 10 minutes పెట్టానండి. ఎక్కువైతే అవసరమే లేదండి, 10 minutes అయితే సరిపోతుంది. సో 10 minutes తర్వాత తీసి పూర్తిగా చల్లారనివ్వండి. బౌల్లో అయితే అసలు పెట్టకండి, పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత రిమూవ్ చేసుకోండి. సో చాలా ఈజీగా వచ్చేసింది, కొంచెం కూడా అతుక్కోలేదు, సాఫ్ట్గా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి, తక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇంట్లో ఉంటే సో ఈజీగా చేసేయండి, తక్కువ క్వాంటిటీ చేసి పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. సో ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.